ప్రాచీన కాలంలో యమునా నది తీరంలో ఉన్న వృందావనం అనే ఊరిలో కృష్ణుడు అనే చిలిపి బాలుడు జీవించేవాడు. మెరిసే కన్నులు, ఆకర్షణీయమైన చిరునవ్వు కలిగిన కృష్ణుడిని అందరూ ప్రేమించేవారు. కాని గోపికలు మాత్రం ఓ చిన్న ఫిర్యాదు చేసేవారు: కృష్ణుడు మక్కణ చోర్, వెన్న దొంగ. ఎంత భద్రంగా బుట్టలను దాచినా కృష్ణుడు వాటిని ఎప్పుడూ కనుక్కుంటూనే ఉండేవాడు. తన స్నేహితులతో కలిసి ఇంటి లోపలికి జొరబడి వారి భుజాలపై ఎక్కి పైకప్పు నుండి వేలాడుతున్న వెన్న బుట్టలను తీసేవాడు. ఎప్పుడైతే బుట్టలు అందకపోతాయో వాటిని పగలగొట్టి స్నేహితులు, కోతులతో కలిసి వెన్నను పంచుకునేవాడు. గోపికలు దీనికి విసిగిపోయి ఒకరోజు కలిసికట్టుగా ఒక ప్రణాళికను రూపొందించారు. వెన్న బుట్టలను గట్టి పెట్టెల్లో ఉంచి తాము బయట కూర్చుని గమనించసాగారు. కాని కృష్ణుడు చాలా తెలివైనవాడు. గోపికలు ఇతర పనుల్లో ఉన్నప్పుడు ఇంట్లోకి నెమ్మదిగా జొరబడి తన చురుకుతనాన్ని చూపించాడు. బుట్టను పట్టుకోగానే కృష్ణ అంటూ గోపికలు పట్టుకున్నారు. అందరూ కలిసి యశోదమ్మ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు: నీ బిడ్డ మా వెన్నంతా దొంగిలిస్తున్నాడు. నీవు కృష్ణుడిని గట్టిగా మందలించాలి. యశోదమ్మ చేతులు కట్టుకుని కృష్ణుడిని కోపంగా చూసింది. కాని కృష్ణుడు నోరు విప్పి, నేనా? వెన్న దొంగతనం చేశానా? ఈ చిన్న చేతులతోనేనా? అంటూ అమాయకమైన కన్నులతో నిలబడ్డాడు. అయితే యశోదమ్మ మాత్రం కృష్ణుడి ముఖం మీద వెన్న చూసింది. వెన్న దొంగతనం చేయకుండా ఉంచేందుకు కృష్ణుడిని కట్టివేయాలని నిర్ణయించింది. కాని ఏ తాడు తెచ్చినా కృష్ణుడిని కట్టేందుకు తగినంత పొడవుగా లేదని ఆశ్చర్యపోయింది. ఎప్పుడైతే యశోదమ్మ ప్రేమతో కృష్ణుడిని చూసిందో అప్పుడు మాత్రమే తాడు సరిపోయింది. గోపికలు నవ్వుతూ కృష్ణుడి చిలిపితనాన్ని మళ్లీ మళ్లీ ప్రేమించేవారు. వెన్నను దొంగిలించినా కృష్ణుడు వారి హృదయాలను కూడా దొంగిలించాడు. ఇలా వృందావనంలో కృష్ణుడి చిలిపి చేష్టలు అందరికీ ఆనందాన్ని పంచేవి.